లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం హైదరాబాద్ జిల్లా పరిధిలో అన్ని సిద్ధం చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని, కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నాంపల్లి, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీలో 3 చోట్ల జరుగుతుందని చెప్పారు. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 టేబుల్స్ ఉంటే జూబ్లీ హిల్స్ లో మాత్రం 20 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు రొనాల్డ్ రాస్ తెలిపారు. సో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన జనరల్ ఎలక్షన్ మరియు కంటోన్మెంట్ సంబంధించిన ఉప ఎన్నికకు మన హైదరాబాద్ జిల్లా యంత్రాంగం అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. 4వ తారీఖు మనకు కౌంటింగ్ ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం 13 కేంద్రాల్లో 16 కౌంటింగ్ హాల్లో జరుగుతాయి. మనకు 7 హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 7 సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినవి, 1 కంటోన్మెంట్ ఉప ఎన్నిక మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కంటోన్మెంట్కి సంబంధించిన జనరల్ ఎలక్షన్స్. మొత్తం 16 కౌంటింగ్ హాల్స్ హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాము. 13 లొకేషన్స్లో దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. దీనికి సంబంధించిన పోలీస్ సెక్యూరిటీ కానీ, అంటే మనకు మొత్తం 3 టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతాయి. లోపల వస్తున్న ఎన్నికల సిబ్బంది కావచ్చు, కౌంటింగ్ సిబ్బంది కావచ్చు, క్యాండిడేట్స్ కావచ్చు, మన ఆఫీసర్స్ కావచ్చు, అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు, వీళ్ళందరిది కూడా 3 టైర్ సెక్యూరిటీ ద్వారా లోపల వస్తారు. ఇనిషియల్ టైర్ సెక్యూరిటీ బయట ఉంటుంది, మన లోకల్ పోలీస్ వాళ్ళు దాన్ని మ్యాన్ చేస్తారు. అప్పుడే మనం వాళ్ళని ఫ్రిస్క్ చేయడం కానీ, మొబైల్ ఫోన్స్ ఏమీ అలో చేయకుండా వాళ్ళని లోపల పంపించడం కానీ జరుగుతాయి. సెకండ్ టైర్ సెక్యూరిటీ అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్, మన స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటారు, ఆర్మ్డ్ గార్డ్స్ ఉంటారు. సెకండ్ టైర్ సెక్యూరిటీ మనకు మెయిన్ కౌంటింగ్ హాల్ కొంచెం బయట ఉంటుంది. దాని తర్వాత థర్డ్ టైర్ సెక్యూరిటీ ఉంటుంది. థర్డ్ టైర్ సెక్యూరిటీ అనేది కౌంటింగ్ హాల్కు జస్ట్ బయట, దట్ విల్ బి మెయింటైన్డ్ బై సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరు ఉన్నారో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో కౌంటింగ్ హాల్ లోపల వాళ్ళు ఎటువంటి వస్తువులను అలో చేయరు, ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్ ఫర్ కౌంటింగ్ స్టాఫ్ కూడా మేము అలో చేయము. సో మొబైల్ ఫోన్స్ అనేది ఓన్లీ అబ్జర్వర్సు మరియు రిటర్నింగ్ ఆఫీసర్ ఏఆర్ఓస్ మరియు ఎవరెవరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటీపీ ద్వారా మనకు కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ పంపించాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన మాత్రమే అలో చేయడం జరుగుతాయి. కౌంటింగ్ అనేది మనకు 8 గంటలకు మనం ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ముందు స్ట్రాంగ్ రూమ్ ఓపెనింగ్ అనేది చేస్తాం. 4వ తారీఖు ఎర్లీ మార్నింగ్ పొలిటికల్ పార్టీస్ మరియు క్యాండిడేట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్ని ఓపెన్ చేయడం జరుగుతాయి. తర్వాత అబ్జర్వర్స్ ఏ టేబుల్ మీద ఏ కౌంటింగ్ సిబ్బంది కూర్చోవాలన్నది ర్యాండమైజేషన్ ద్వారా వాళ్ళే ఎంపిక చేసి మాకు ఇవ్వడం జరుగుతాయి. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ప్రక్రియ కూడా 8 గంటలకు మొదలవుతాయి. ఈసారి మన జిల్లాలో 3 చోట్ల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చార్మినార్ నియోజకవర్గం కౌంటింగ్ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పెట్టడం జరిగినాయి. అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినది కూడా మనకు ఇక్కడ ఉస్మానియా కాలేజీలో మన సికింద్రాబాద్ నియోజకవర్గం కౌంటింగ్ హాల్ ఎక్కడ ఉందో దానికి పక్కనే ఏర్పాటు చేయడం జరిగినాయి. మన కౌంటింగ్ ఫర్ కంటోన్మెంట్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వెస్లీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగినాయి. షార్ప్గా 8 o'clock ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది మొదలవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేసేటప్పుడు ఈటీపీబీఎస్ అని ఏమి చెప్తామో, ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వచ్చిన ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ని ఫస్ట్ కౌంట్ చేయడం మొదలు పెడతారు. అలాగే దాంతో తోడుగా మనకు ఫిజికల్గా మన ఎంప్లాయీస్ కానీ ఎలక్షన్ సిబ్బంది ఎవరెవరు ఓటేశారో వాళ్ళందరిది కూడా కౌంటింగ్ మొదలవుతాయి ఈ 3 కేంద్రంలో. మిగతా చోట్ల సేమ్ 8 o'clock ఈవీఎం కౌంటింగ్ కూడా మొదలు చేస్తాం. కంటోన్మెంట్లో మాత్రం ½ an hour వెయిట్ చేస్తూ 8:30కి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈవీఎం కౌంటింగ్ ఎక్కడ జరుగుతున్నాయో ఆ సేమ్ హాల్లోనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ మాత్రం 8:30కి స్టార్ట్ అవుతుంది. మిగతా 14 చోట్ల కూడా మనకు 8 o'clock ఈవీఎం కౌంటింగ్ కూడా మొదలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ మనం చూసుకుంటే మనకున్న పోలింగ్ స్టేషన్ బట్టి మొత్తం ఎక్కువ మనకు యాకుత్పురాలో 24 రౌండ్స్ వెళ్తుంది. తక్కువగా మనకు చార్మినార్లో 15 రౌండ్స్లోనే కంప్లీట్ అవుతుంది. ప్రతి కౌంటింగ్ హాల్లో మీరు గమనించవచ్చు 14 టేబుల్స్ ఉంటుంది. ఎక్సెప్ట్ జూబ్లీ హిల్స్లో కూడా నెంబర్ ఆఫ్ పోలింగ్ కేంద్రం ఎక్కువ ఉంది, ప్లస్ అక్కడ కౌంటింగ్ హాల్ కూడా పెద్దగా ఉంది కాబట్టి స్పెషల్గా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర నుంచి 20 టేబుల్స్కు పర్మిషన్ తీసుకున్నాం. సో మిగతా అన్ని కౌంటింగ్ దాంట్లో కూడా 14 టేబుల్ ఉంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆఫ్ సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ 20 టేబుల్ పెట్టి అక్కడ మనం కౌంటింగ్ చేయడం జరుగుతాయి. ఈ కౌంటింగ్ మనం ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఫలితాలు అనేది 8:30, 8:45 మధ్యలో మనం రిలీజ్ చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాము. సో ఎవ్రీ రౌండ్ ఆఫ్ కౌంటింగ్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ దాకా వస్తాయి అనుకుంటున్నాము. సో అరౌండ్ 2 o'clock, 3 o'clock మధ్యలో మనకు ఫస్ట్ మనకు చార్మినార్ రిజల్ట్స్ కంప్లీట్గా డిక్లేర్ చేయడానికి మనకు అవకాశం ఉంది, ఆ పర్టికులర్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినవి. దాని తర్వాత మొత్తం కూడా అరౌండ్ 3 to 4 మధ్యలో మొత్తం టోటల్గా కూడా పూర్తి చేయడానికి మేము ప్లాన్ తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నాం. సో ఇవి కాకుండా ఈసారి కూడా వీవీప్యాట్ కౌంటింగ్ అన్నది కూడా మనం చేయడం జరుగుతాయి. అంటే 5 వీవీప్యాట్స్ అబ్జర్వర్ సమీక్షంలో ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తూ ఆ 5 వీవీప్యాట్ని కూడా సెపరేట్గా ఒక బూత్ ఒకటి తయారు చేశాము, మీరు చూడవచ్చు. ఆ బూత్లో కౌంట్ చేయడం జరుగుతాయి. ఇవి కాకుండా ప్రతి టేబుల్లో కూడా మీరు చూసుకుంటే కౌంటింగ్ సూపర్వైజర్ అని ఒకరు ఉంటారు, గెజెటెడ్ ఆఫీసర్, కౌంటింగ్ అసిస్టెంట్ అని ఒకరు ఉంటారు, గెజెటెడ్ ఆఫీసర్, మరియు మనకు మైక్రో అబ్జర్వర్ అని ఒక కేంద్ర డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరిని అక్కడ పెట్టడం జరుగుతాయి. ఇవి కాకుండా మనకు అబ్జర్వర్ టేబుల్ మీద కూడా ఒక 2 మైక్రో అబ్జర్వర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కూర్చుంటారు. ప్రతి రౌండ్ పూర్తి కాగానే దాంట్ నుంచి ఒక 2 మెషిన్స్ని ర్యాండమ్గా అబ్జర్వర్ గారు సెలెక్ట్ చేస్తూ మళ్ళీ దాన్ని రీకౌంట్ కూడా చేయిస్తారు. సో జస్ట్ టు ఎన్ష్యూర్ మన కౌంటింగ్ ప్రక్రియ కరెక్ట్గా జరిగిందా లేదా అనే ఉద్దేశంతో ఇవి జరుగుతాయి. మన కౌంటింగ్కు మన కంట్రోల్ యూనిట్ అని ఏం బాక్స్ చెప్తున్నామో ఆ బాక్స్ మాత్రమే లోపలికి వస్తాయి. ఆ బాక్స్లోనే కౌంటింగ్ రిజల్ట్ బటన్ కూడా ఉంటుంది. సో ప్రతి టేబుల్ కూడా మనం పొలిటికల్ పార్టీస్ తరపున క్యాండిడేట్స్ తరపు నుంచి కౌంటింగ్ ఏజెంట్స్ని అనుమతిస్తాము. ఆ కౌంటింగ్ ఏజెంటు ప్రతి మెషిన్లో ఏమేమి ఓటు పోల్ అయినది కూడా వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళు మళ్ళీ దాన్ని నోట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ కూడా సెపరేట్గా వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్ పెట్టుకుని చేసుకోవడానికి కూడా మేము వెసులుబాటు కల్పించాము. అలాగే ఈ హాల్లో మన క్యాండిడేట్ కానీ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ కానీ మళ్ళీ ఏఆర్ఓ టేబుల్ మీద ఏమైనా కౌంటింగ్ ప్రక్రియ జరిగితే దాని మీద చూడడానికి కూడా మన ఎలక్షన్ మన పొలిటికల్ పార్టీ వాళ్ళకు క్యాండిడేట్స్ కూడా అనుమతి ఇవ్వడం జరుగుతాయి. సో అన్ని రంగాల్లో కూడా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కౌంటింగ్. 4వ తారీఖు ఈ కౌంటింగ్ ప్రక్రియ అన్నది చాలా సాఫీగా పీస్ఫుల్గా చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందండి.